మీరు 20 సంవత్సరాల తర్వాత మీ ఆవిడ గురించి సమస్య అని ఇక్కడ వరకు వచ్చారు. ఇది 2026. అవును. ఏంటండి సమస్య? పిల్లలు ఏం చేస్తున్నారు? పిల్లలు పాప వచ్చేసి డిగ్రీ ఫస్ట్ ఇయర్ అవుతుంది, ఇద్దరు బాబులు వచ్చేసి 9th క్లాస్. ముగ్గురు పిల్లలు. చెప్పండి, 20 ఏళ్ల తర్వాత ఏంటి సమస్య? పెళ్ళైనప్పటి నుంచి ఉందా లేదంటే రీసెంట్ గా స్టార్ట్ అయితే అయిందా? నాకు అర్థమైందంటే ఆమె పెళ్ళైనప్పటి నుండి అయితే నాకేం గాని రాలేదు, కానీ బ్యాక్గ్రౌండ్ అట్లనే ఉన్నట్టుంది, నాకు తెలియదు ఆ విషయం. మీరు అసలు ఏం పని చేస్తారు? అంతకుముందు అయితే వ్యవసాయ కూలీ, అగ్రికల్చర్ ఫార్మింగ్ చేసేటోని. ఆ తర్వాత జాబ్ ఎత్తుకున్నాను, పౌల్ట్రీ మార్కెటింగ్. ఇప్పుడు మీ ఇద్దరు కలిసి ఉన్నారా, ఏదైనా గొడవ దూరంగా ఉంటున్నారా? కలిసి ఒకే ఇంట్లో ఉన్నాము, కానీ కమ్యూనికేషన్ అన్నది లేదు. అంటే మాట్లాడుకోవట్లేదా? ఎంతకాలం బట్టి? రీసెంట్గానే ఈ మంత్ నుండే. ఏమైంది సడన్ గా? ఈమె ఇల్లీగల్ అఫేర్ పెట్టుకుంది ఒక క్యాండిడేట్ తోటి. మీకు ఎలా తెలిసింది ఆ విషయం? అది లాస్ట్ టైం కూడా ఇది జరిగింది, అప్పుడు నేను చెప్పినాను ఇలాంటి వ్యవహారం కరెక్ట్ కాదు, మానుకోవాలి నువ్వు అని చెప్తే అప్పుడు సరే సరే అన్నది. తర్వాత నేను గట్టిగా వార్నింగ్ ఇచ్చినప్పుడు ఏం మాట్లాడింది అని అంటే, నేను బరాబర్ చేస్తాను, నువ్వేం చేస్తావు అని అన్నది. ఆ తర్వాత నేను బరాబర్ చేస్తాను, నువ్వేం చేస్తావు అంటే కోపంలో అందా నిజంగా ఎవరితో? కోపంలే అన్నది కావచ్చు అని నేనేం చేసిన అంటే, కొంచెం నాకు తెలిసిన వాళ్ళకి 2-3 పెద్ద మనుషులతోటి మాట్లాడిపించిన, గిట్ల గిట్లా మాట్లాడుతుంది అని అంటే, సరే అయితే మీకు సర్ది చెప్తాంతి అని అన్నారు. ఆ తర్వాత ఏ క్యాండిడేట్తో అయితే ఇల్లీగల్ అఫేర్ పెట్టుకున్నదో ఆ మిస్సెస్ వాళ్ళ మిస్సెస్ వచ్చింది. ఆమె కూడా ఇంటికి వచ్చి ఆమె కూడా ఫ్రెండ్లీగానే చెప్పింది, గిట్ల గిట్ల బిడ్డ మరి విషయము. అసలు మీరు ఎలా కనిపెట్టారు ఆ అమ్మాయికి ఆ పలానా వాడితో అక్రమ సంబంధం ఉందని? ఈమె బిహేవియర్. ఏం బిహేవియర్ సార్? అంటే ఆ వ్యక్తి రిపీటెడ్ గా ఇంటికి వస్తున్నాడా, ఈవిడ వాళ్ళ ఇంటికి వెళ్తుందా, ఫోన్లో మాట్లాడడం, అర్ధరాత్రులు ఫోన్ మాట్లాడుతున్నారా, ఏమన్నా ఫోటోలు వీడియోలు దొరికినాయా? ఈమె బిహేవియర్ చేంజ్. ఫస్ట్ ఎప్పుడైనా కానీ డ్యూటీకి వచ్చేటోటే అన్నం వేస్తుంది, వెంటనే ఫోన్ పట్టుకొని వెళ్ళిపోతుంది ఇంట్లోకి వెళ్ళి. కొద్ది తేడాగా ఉంది. ఏంది నువ్వు అన్నం వేసిన తర్వాత నాకు చూసుకోవాల్సింది కదా, నాకు అన్నం తక్కువైందా, కూర తక్కువైందా, వాటర్ ఉన్నాయా లేదా అనేది లేదు. ఫస్ట్ వచ్చేటోటే అన్నం పెట్టేసి పట్టుకొని వెళ్ళిపోతుంది ఇంట్లోకి వెళ్ళి. ఆ ముందు మాట్లాడుతుంది, ఆ తర్వాత మాట్లాడొచ్చు కదా, ఆ టైంలోనే చేయడానికి రీజన్ ఏంటి? అది నాకు అర్థం కాదు. అంటే సేఫ్ అన్నట్టు ఇక్కడ వీడు ఉన్నాడంటే అక్కడ, అంటే ఇక్కడ భోజనం దగ్గర లెగడు కాబట్టి కన్వీనియంట్ గా మాట్లాడుకోవచ్చు. బాగుంది. బిహేవియర్ నెంబర్ 1. బిహేవియర్ నెంబర్ 2 ఏంటండి? 2 ఏంటి అంటే, తర్వాత నాకు ఫోన్ చేస్తుంది, ఎక్కడున్నావు, నేను డ్యూటీలో ఉన్నాను, వస్తావా రావా, రాను, ఓకే సేఫ్. సరే వస్తాను రాను అని చెప్పి వచ్చిన రోజులు ఉన్నాయి ఎప్పుడైనా మీరు? అట్లా వచ్చినాను. అట్లా వచ్చిన తర్వాత ఇంటికి వచ్చినాక గొడవ, ఎందుకు నువ్వు రానన్నావు కదా, ఎందుకు వచ్చినా, మరి ఇప్పుడు వెళ్ళిపోతుంది ఇంకా, మళ్ళీ నువ్వు నీకు ఫోన్ చేసిన తర్వాత నువ్వు రమ్మన్నప్పుడే వస్తాను, వెళ్ళిపోతే హ్యాపీ ఆవిడకి. బిహేవియర్ నెంబర్ 2. బిహేవియర్ నెంబర్ 3 మార్పు ఏంటి? ఫోన్ దొరికింది ఒకటి. నేను రెగ్యులర్గా ఇంట్లో ఫోన్ ఉంచుతాను, ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా, ఏదైనా ఆపద వస్తుంది ఇంకా అని ఫోన్ ఇస్తాను. ఆ తర్వాత ఫోన్కి ఎప్పుడు ఫోన్ చేసినా ఫోన్ బిజీ రావాలా, నా ఫోను ఇంట్లో పెట్టిన ఫోను. ఆ ఫోన్ బిజీ రాదా? ఆ ఫోన్ నాకు తెలియదు అప్పుడు. ఆవిడ దగ్గర ఇంకో సీక్రెట్ ఫోన్ ఉంది, సో ఈ ఫోన్ అయితే బిజీ రాదు, మీరు ఇచ్చిన ఫోన్. నేను ఇచ్చిన ఫోనే బిజీ వస్తుంది. ఈ ఫోన్ బిజీ వస్తుంది. ఏం చేసింది, అలా ఒక ఫోన్ కొనిచ్చిండు, ఆ ఫోన్ తోటి మెయింటైన్ చేసింది. ఏమైంది నీ ఫోన్ ఎందుకు బిజీ వస్తుంది ఎవరు అంటే, ఆ పక్కింటి అమ్మ చేసింది, పలానా మనిషి చేసింది. మళ్ళీ బిజీ వస్తుంది, ఏమైందంటే ఈ ఇంటి అమ్మ చేసింది. మళ్ళీ బిజీ వస్తుంది, ఏమంటే ఈ రాత్రి 10కి కూడా కామెకు నువ్వు ఫోన్ చేసే అవసరం వచ్చింది, పక్కనే కదా ఇల్లు, అంత అర్జెంట్ అయితే. అజ్ఞాత లవరా, కనిపించే లవరా? కనిపించే లవరే. కనిపించాడా మీకు? ఎవరు? ఆ పక్క పంటోడే. అడిగారా మీరు? అడిగాను, అతన్ని కూడా అడిగిన, కొట్టలేదు, ఏమలేదు, క్యాజువల్గానే మాట్లాడినా. ఫోన్ దొరికింది. తర్వాత ఫోన్లో వీడి నంబర్ ఉన్నది, 9 నుండి 11:30 దాకా ఉన్నారు కమ్యూనికేషన్లో. ఈ ఫోన్ ఏంది, ఈ నంబర్ ఎక్కడిది అని అడిగితే వాళ్ళ మేనత్త కొడుకు పేరు చెప్పింది. వాడికి ఏం అవసరం, నీకు కొని ఇవ్వాల్సిన అవసరం వాడికి ఏముంది? సరే ఎవరు కొనిచ్చినా మీకైతే చెప్పాలిగా, చుట్టాలు కొనిస్తే ఏమంటే ఫోన్ కొనిచ్చారు నాకు ఫోన్ లేదని. అవును, మళ్ళీ ఫోన్ ఉన్నది కదా మేడం, ఫోన్ ఉన్నది, సిమ్ వేసిండు, రీఛార్జ్ చేసి పెట్టిండు, ఆ ఫోన్ నాకు తెలియకుండా యూజ్ చేస్తుంది. ఫోన్ దొరికిన తర్వాత నేను అడిగిన, ఏమన్నది, ఈ ఫోన్ మనది కాదు పక్కింటి అమ్మది అని చెప్పింది. తీసుకుపోయి ఇట్లా ఇచ్చింది అని అన్నది నోరుతోటి. అంటే చెప్పకు. ఎలా ఉంది మళ్ళీ ఒకసారి చూపెట్టండి, ఏంటో అది చెప్పకు, ఫోన్ తీసుకోపో, నీదైనా చెప్పు, నా పేరు చెప్పు. దాంట్లో అంత మీనింగ్ ఉందా? ఓ సూపర్. ఆ తర్వాత ఆమెను అడిగిన, ఏంది ముచ్చట, ఆమె చెల్లైతే నాకు, ఏంది చెల్ల అంటే, అన్నకి ఇటువంటి సంగతి, ఫోన్ నాది కాదు, నీ పిల్లం ఇచ్చింది, ఇంకో నీ ఫోన్ అది, నువ్వు అటు ఓడితోటే మళ్ళీ వెంటనే తీసుకొని పోయింది అని చెప్పింది. సో వీడి ఫోన్ కొనిచ్చాడు. ఈ విషయం తెలిసి ఇది జరిగే ఎంతకాలం? దగ్గర 1.5 year 2 year అవుతుంది. ఆ తర్వాత 1.5 year 2 years నుంచి మీరు కంటిన్యూ అవుతూనే ఉన్నారు. పిల్లలు ఇంట్లో ఉంటారా? పిల్లలు, ఒక పాప హాస్టల్లో ఉంటుంది, ఒక బాబు హాస్టల్లో ఉంటాడు, ఒక చిన్న కొడుకు ఇంట్లో ఉంటాడు. ఆ తర్వాత ఈ ఇట్లా దొరికిన తర్వాత మందలు ఇచ్చినాం, ఊకుంటారు కదా అనుకున్నాం. ఎంత ఉంటుంది ఆ పోరగాడు ఏజ్? పోరగాడు కాదు, నాకంటే పెద్దోడే. అవునా? వాడికి మనమడు కూడా వచ్చాడు, కొడుకు పెళ్ళై
ఆ తర్వాత ఫ్యామిలీ ఉంది, అతను ఫ్యామిలీతోనే ఉంటాడు, సింగిల్ ఏం కాదు. ఫ్యామిలీ ఎంత దూరం ఉంటుంది వాళ్ళ ఇల్లు మీ ఇల్లు? ఒక 250 మీటర్స్ ఉంటుంది. అంతే. సో మీ ఇంటి ఆ ఇంటి మధ్యన వేరే ఇల్లులు ఉన్నాయి? ఉన్నాయి, ఒక 4-5-6 ఇండ్లు ఉంటాయి. వీళ్ళు మీటింగ్ పాయింట్ ఏంటి? మీ ఇల్లేనా ప్రతిసారి లెక్క ప్రకారం? అలా టార్గెట్ ఏంటంటే మా కాలనీలో ఏదైనా ఫంక్షన్ జరిగింది అనుకో, సెట్ అవుతారు అన్నట్టు. ఈమె ఫంక్షన్కి వెళ్తుంది, ఇతను ఫంక్షన్కి వెళ్తాడు. ఆ ఫంక్షన్ కాడికి వెళ్ళి జంప్ అవుతారు ఇద్దరు. మీరు మీ హడావుడిలో ఉంటారు? నేను నా పనిలోనే ఉంటాను, నిన్న డ్యూటీకి వెళ్ళిపోతాను కదా. ఇక వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి లొకేషన్కి వెళ్ళి ఇద్దరు జంప్ అయిపోతారు. మీరు చూసారా? చూడలేదు, అవన్నీ కనిపించవు మేడం, చాలా సీక్రెట్ జరుగుతాయి, చాలా సీక్రెట్ ఇవి. అబ్జర్వేషన్ చేసిన తర్వాత ఏమైంది, బయట మంది అంటారు, నన్ను ఏమంటారంటే, అరే నీకు పిల్లాన్ని కాపాడుకోలేని పిల్లం ఎందుకు రబై నాతోటి అంటారు. చంపేసినట్టు ఉంటుంది కదా ఆ మాట. అట్లా అంటే నాకు అర్థం కాలే, నేను ఈమెతో డిస్కస్ చేయాలి. నన్ను ఇట్లా అంటారు, నువ్వేమైనా మిస్టేకులు చేస్తున్నావు అయింది మరి. నీదే ఉంటుంది, నువ్వు తాగుతావా తిరుగుతావా, నీ గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు, నాకే అలవాటు లేదు, ఇట్లా మాట్లాడుతారు. మరి ఏంది నీ సంగతి ఏంది? ఒక ఫోన్ కూడా వచ్చింది నీ విషయంలో, ఇట్లా అంటారు నీ పిల్లానికి ఇట్లా అట్లా అని అంటారు. మరి ఏంది నిజము అని అంటే, నువ్వు అట్లా అన్నప్పుడు అతను తిట్టాల్సింది కదా, నా పిల్లని గురించి కాదురా, మొదలు నీ పిల్లలు నువ్వు చూసుకో అని మాట్లాడాల్సింది కదా, నువ్వు అట్లా ఎందుకు మాట్లాడలేదు అని అంటే, నీ మీద నాకు అనుమానం వస్తుంది కాబట్టి నేను రిక్వెస్ట్గా అడుగుతున్నాను. ఎందుకు అని అంటే, మనకు 3 పిల్లలు, మన కుటుంబం చిందరవందర అవుతుంది. ఒకసారి ఆలోచన చేయి, అలాంటి వ్యవహారం ఏదైనా ఉంటే మానుకో. సరే జరిగింది ఏదో జరిగింది, అయిపోయింది. ఇప్పటికైనా ట్రాక్లోకి రా, ఇప్పటికైనా ట్రాక్లోకి రా. ట్రాక్లోకి రా ఎవరు? అతను ఐమని చెప్తున్నా, నా మిస్సెస్కి నేను చెప్పుకుంటున్నాను. ట్రాక్లోకి రా. ఇప్పుడన్నా అవన్నీ మానుకొని మన ట్రాక్ లోకి వచ్చేసి. వచ్చిందా ట్రాక్లోకి? రాలేదు. ఇంతోడు ఏమైతే అని దాన్ని కంటిన్యూ చేసింది. మళ్ళీ దొరికింది రీసెంట్గా నాకు, వాడితోనే. వాడితోటే సేమ్. ఎక్కడ ఎప్పుడు ఎలా అయితే నాకు అనుమానం వచ్చింది, ఈమె మారలేదు అని. రీసెంట్గా ఏంటంటే వరి కోతలు వచ్చినాయి లాస్ట్ టైంలో డిసెంబర్లో. అప్పుడు ఏం చేసినామంటే మా వరి కోయాలి, వాడు ఫోన్ చేసిండు నాకు, నాతో కూడా బాగానే ఉంటాడు. తెలిసాక కూడా మీరు మాట్లాడుతున్నారా ఆయనతో? అంటే నేను ఫ్రెండ్లీగా చెప్పించిన, అలాంటి వివరం ఏదైనా ఉంటే మానుకోరని. వీడికి చెప్పినాను, దానికి చెప్పినాను. ఎంత గ్యాప్ ఉంది వీళ్ళిద్దరికి ఆ ఇన్సిడెంట్ కి? ఇప్పుడు లేటెస్ట్ 1.5 year 2 years దగ్గర, 2 years గ్యాప్ వరకు అసలు వాళ్ళ కాంటాక్టే లేదు, లేదంటే అన్నీ ఉన్నాయా? మీకు తెలియలేదు? నాకు తెలియలేదు. అయ్యో. అతన్ని అడిగినా, నేను అతన్ని మాట్లాడినప్పుడు ఏమన్నాడు, నా తల్లితో నేను ఆమెతో ఏమన్నా చెప్తే నా తల్లితోటిగా చేసినట్టుగా, నా తల్లి ఆమెతో నేను ఏమైనా తప్పు చేస్తే నా తల్లితోటే నేను తప్పు చేసినట్టుగా అన్న అని ఎవరన్నారు? వాడన్నాడు, 3rd person అన్నాక సరే పోంది, వాడు అట్లా మాట్లాడుతుండే కదా, ఎవరు కూడా అలాంటి విషయంలో అట్లా మాట్లాడారు అని నా ఇంటర్నల్ ఫీల్లా నేను అనుకున్నా. కానీ ఆడు చేసింది అదే పని. మరి అంత పెద్ద మాట అన్న తర్వాత చేసాడని మీరు ఎలా అనుకుంటున్నారు? మళ్ళీ నాకు అనుమానం వచ్చింది. ఆ తర్వాత వరి కోయడానికి నన్ను పిలిచిండు క్యాండిడేట్, ఫోన్ చేసి. పిలిచిన తర్వాత నేను వెళ్ళిన తర్వాత క్యాండిడేట్ అక్కడ లేడు. ఫోన్ చేస్తే బిజీ, క్యాండిడేట్ నా దగ్గర కనబడతలేడు. పొలం కాడ కనబడకపోయేసరికి అతనికి ఫోన్ చేసిన, బిజీ. వెంటనే ఫోన్ కట్టేసి ఇటు కొట్టిన, ఇటు కూడా బిజీ. టైం చూసుకున్నా 10:57. ఫోన్ ఇంటికి వచ్చి చూసిన, అంటే నేను స్పాట్లో ఆకుండా ఫోన్ ఉరికొచ్చే వరకు నడవాళ్ళకి మళ్ళీ వాడు ఫోన్ చేసిండు. ఏమారా పొలం కాడికి రమ్మంటే అత్తున్నాంటివి మళ్ళీ ఎటో ఉరికినావు అని అంటే, ఒక నిమిషం నాకు ఎమర్జెన్సీ పని ఉందని అంతే ఇంటికి వెళ్ళొచ్చిన. 10:57కు ఇంటికాడ ఫోన్ చూసిన. ఇంటికాడ ఫోన్ చేస్తే 10:57కు ఏ కాలు లేదు. అంటే ఫోన్ మాట్లాడింది ఏంటంటే నెంబర్ డిలీట్ చేసేసింది. ఫోన్ బిజీ వచ్చింది కదా అంటే పాప చేసింది ఫోన్. పాప చేస్తే ఫోన్ నెంబర్ ఏది ఫోన్లో, మళ్ళీ వాడి నెంబరు లేదు, పాప చేసిన నెంబర్ లేదు, నేను చేసిన మిస్ కాల్ మాత్రం ఉంది 10:57. సో బిజీ వచ్చింది. నా ఫోన్లో ఉంది, ఆ ఫోన్లో ఉంది, మధ్యలో నెంబర్ డిలీట్ అయింది. సంబంధించి ఏదైనా ఎవిడెన్స్ ఉందా? తీసి చూపించండి. వాళ్ళ వ్యవహారం అంతా పకడ్బందీగా ఉంటుంది అంతా. ఈ ఫోన్లో కూడా వాళ్ళు నమ్ముకుంటలేరు ఒకరినొకరు. ఈ ఫోన్లో మాట్లాడిన కమ్యూనికేషన్ కూడా వాళ్ళు నమ్ముకుంటలేరు ఒకరినొకరు. నమ్ముకుంటలేదంటే నన్ను వదిలేస్తావు లేదు, ఇట్లా చేద్దాము అని ఏమంటుంది. అట్లద్దు, అట్లయితే మనం దొరుకుతామే. విన్నారా వాయిస్ మెసేజ్? ఉన్నది సార్, మీరు కూడా వినండి. ప్లానింగ్ చేసుకుంటున్నారు. ఇంతేనా? వాయిస్ రికార్డేనా? ఇంత కొంచెంలో మీకు వినిపించేసిందా? నీకంటే ఎక్కువ నాకు అంటున్నాడు. ఇవన్నీ ఎలా దొరికినాయి మీకు ఆడియో కాల్స్? నాకు డౌట్ వచ్చి ఈమె ఎవరి ఫోన్ అయితే తీసుకొని మాట్లాడుతుందో ఆమె ఫోన్లో నేను తెలియకుండా రికార్డ్ పెట్టుకున్నాను. సరే మీరు ట్రాన్స్లేట్ చేసేయండి, మాకే వినిపిస్తుందిగా. రేపు పోదాం అందరూ పెళ్ళికి 4-5 అయితే పోయే వరకు. మా మిస్సెస్ కూడా వెళ్ళిపోతుంది. వాళ్ళందరూ అటు వెళ్ళిపోయాక మన ఇద్దరం కలిసి మనం ఎవరికి ఉన్న కాడికి వెళ్ళిపోదాం. ఇది తెలిసి మీకు ఎంతకాలం అయింది? చాలా లోతుగా ఉంది బాబు. అందరు ఈ విషయాలు అన్ని విన్నోళ్ళు కూడా అదే మాట, నువ్వు ఎట్లా భరించినావు అసలు? ఎట్లా చాలా లోతుగా మీ ఆవిడ హస్కీ వాయిస్ లో మాట్లాడటం, అంత రొమాంటిక్ గా మాట్లాడటం. మీరు ఒక్కళ్ళే వచ్చారా, మీతో పాటు ఎవరిని వచ్చారు? మా చెల్లి వచ్చింది. నేను చూడక నేను 20 సంవత్సరాలు అవుతుంది. నిజానికి ఈ యాక్సిడెంట్ జరిగిన తర్వాత మా అన్నయ్య ఏం జరిగింది?
వీళ్ళకు గొడవైన తర్వాత ఓకే. జరిగిన తర్వాత మా అన్నయ్య చనిపోమన్నదట. చనిపోమందా? చనిపోమన్నదంట. అప్పుడు ఒక చెరువు కాడికి వెళ్ళి నేను చచ్చిపోతా అని అక్కడికి పోయి చాలా బాధతోటి నాకు కాల్ చేసిండు అన్నయ్య. 20 ఏళ్ల నుండి మాట్లాడుకోవట్లేదు మీరు? మా ఇంట్లోనే ఉండేది ఆమె. అయినా సరే మా అన్నయ్యతోటి మాట్లాడనిది, మా నాన్నని కానీ మా అమ్మని కానీ నన్ను కానీ ఎవరిని మాట్లాడనిది. మీరు ఇద్దరేనా ఇంకా ఉన్నారు? చెల్లి ఉంటది, మాట్లాడనివ్వది. అయినా సరే అన్న ఏదన్నా మాట్లాడదామన్నా అన్న కూడా అవాయిడ్ చేసి ఆమెతోటే ఉండేటోడు. అన్న వాళ్ళు బాగుంటారు కదా, మనతోటి మాట్లాడకపోతే మన ఇంట్లోనే ఉంటారు కదా అని మేము సర్దుకునేటోళ్ళం. ఈ విషయం జరిగిన తర్వాత నువ్వు చనిపో అన్నదట. అన్నప్పుడు ఒక మందు కొనుక్కొని చెరువు ఉంటుంది మా ఊళ్ళో. మీతో కలిసి ఉంటున్నప్పుడే? ఇప్పుడు డీసెంట్ గా మొన్న అంత వారం కింద. విడిపోయి 10 ఏళ్ళు అవుతుంది. 10 ఏళ్లలో ఎన్నడూ మాట్లాడలేదు, మాట్లాడుకోలేదు. కంటితోటి కూడా చూసుకోలేదు. అక్రమ సంబంధం వల్ల అతని జీవితం సర్వనాశనం అవుతుంది. అతనికి నీ లవర్ ద్వారా కానీ, నీ పిల్లల ద్వారా కానీ, నీ ద్వారా కానీ, నీ ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా కానీ ఏది జరిగినా మీరందరూ బాధ్యులే.